లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీవించాల్సిందిగాక. ఆమేన్. షలోమ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ఈరోజు మనం ప్రాముఖ్యమైన రోజుగా ఏర్పరచుకున్నాం. అయితే ప్రియమైన వ్యక్తులారా, ఈ రోజే కాదు, ప్రతి రోజు కూడా ప్రాముఖ్యమైన రోజే. అది ఆదివారం అయినా కావచ్చు, లేదంటే శనివారం అయినా కావచ్చు, శుక్రవారం అయినా కావచ్చు, లేకపోతే సోమవారం నుండి ఆదివారం వరకు కూడా ప్రతి రోజు కూడా శాశ్వతమైన రోజే. ప్రతిరోజు కూడా శాశ్వతమైన రోజు. దేవుడు ప్రతి రోజుని కూడా శాశ్వతమైన రోజుగా చేశాడు. దాంట్లో ఎటువంటి ప్రమాదము లేదు. కానీ ప్రతిరోజు మనము ప్రతి సమయము మనము పాటిస్తూ ఉన్నాం. సమయాన్ని పాటిస్తూ ఉన్నాము, గంటలని పాటిస్తూ ఉన్నాము, రోజులని మనం పాటిస్తూ ఉన్నాము, నెలలని మనం పాటిస్తూ ఉన్నాము, సంవత్సరాలను మనము పాటిస్తూ ఉన్నాం. ప్రతి దానిని కూడా మనము దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే పాటిస్తూనే ఉన్నాము. కానీ మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన పెద్దల యొక్క ఆచారమును, పితరుల యొక్క పారంపర్యములను మనము పట్టుకుని వేలాడుతూ ఉన్నాం. ఏంటి అని అంటే, ప్రతిరోజు మంచిదే, ప్రతి నెల మంచిదే, ప్రతి సంవత్సరము మంచిదే. కానీ మనం మాట్లాడే విధానము మంచిది కాదు, మనం నడిచే విధానము మంచిది కాదు, మనం ఆలోచించే ఆలోచనలు మంచివి కావు, అది చెడ్డవి. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి ఉన్నవి. ఏ దినములు అనంటే, అసలు ఏ దినముల గురించి మనం చెడ్డవి అని ఆలోచించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉదయం లెగిసిన కాడ నుండి సాయంకాలం వరకు కూడా ఏదో ఒక సమయంలో మనము తప్పుటడుగులు వేస్తూనే ఉంటాము. అది దేవునికి ఇష్టము కాదు అని చెప్తూ ఉన్నాడు. మనము బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉండాలి అంటే, దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మనము ఉండాలి. యేసు క్రీస్తును మనము అంగీకరించినట్లుగా అంగీకరించి ప్రభువు వైపుకు నడిచి ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడిస్తే, ఏది కూడా ఈ రోజుని మనము తప్పడడుగులు వేసే సమస్య రాదు. ఈ రోజు ఎద్దరు చూసినప్పుడు కూడా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనుష్యుడు నిమిషాల కాడ నుండి వాడు జీవించినంత కాలము కూడా అపవిత్రముగానే ఉంటాడు. వాడెవడు అనంటే, దేవుణ్ణి వద్దకు రాలేని వాడి జీవిత కార్యమంతా కూడా వాడు అపవిత్రముగానే ఉంటాడు.
దేవుని యొద్దకు రాకుండా దేవునికి దూరంగా ఉండి వాళ్ళ జీవితకాలం అంతా కూడా అపవిత్రముగానే బ్రతుకుతాడే గాని పరిశుద్ధంగా మాత్రము వాడు జీవించడు. దేవుని యొద్దకు వచ్చిన వాడు పవిత్రంగా జీవిస్తాడు. వాడిలో ఎటువంటి సందేశము లేదు. అది పుట్టినంబడి నుంచి అడుగు ఉపమెరిగేంత వరకు కూడా లోకములో ఉండొచ్చేమో కానీ అది ఉపమెరిగిన తర్వాత దేవుణ్ణి అంగీకరించిన తర్వాత వాడి జీవితంలో మళ్ళీ దేవుడికి అడుగు పెట్టి పరుగులు తీసిన తర్వాత తిరిగి వాడు మళ్ళీ మనవ పుట్టడం అనేది ఉండదు. వాడి యొక్క నిబంధన తీసుకుంటాడు. దేవుడు ఏర్పరిచిన ప్రతి కార్యములను నెరవేర్చాలి అని ఒక తీర్మానాన్ని తీసుకుంటాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కానీ దేవుడు ఉన్నవారికి దేవుడు లేని వారికి వ్యత్యాసాలుగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనము కొన్ని విషయాలు ఈ రోజుని మనము నేర్చుకోబోతూ ఉన్నాము. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము సిలువ వేయబడిన చెట్లు, మనము సిలువ వేయబడిన చెట్లు అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మనము కూడా ఎప్పుడు సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన మేకులను మన మీద ఉన్న పత్రాలను ఆయన శిలువనికి దిగ్గొట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద వేలుకున్న పత్రాన్ని తీసివేసి యేసుక్రీస్తు ఆయన యొక్క మేకుల ద్వారా ఆయన యొక్క పత్రాన్ని దిగ్గొట్టి మనల్ని పవిత్రులుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన సిలువ వేయబడితే, ఈ రోజున మనము సిలువ వేయబడినట్లు ఎలా వేయబడాలి, మనము ఏమున్నాయని వేయబడాలి అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే దగ్గరగా 67 అంశములు మనలో మన జీవితంలో ఉన్న వాటిని శిలువ మేకులతో దిగ్గొట్టి మనలో ఆ 67 కార్యాలన్నీ కూడా బయటికి తీసివేసి బయటికి పారవేసినట్లయితే నువ్వు పవిత్రుడివి, నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. ఈ 67 విషయాలలో కనీసం ఏ ఒక్క విషయమైన నీలో ఉంటే నువ్వు శరీర కార్యములు స్పష్టంగా నెరవేర్చిన వాడివే. నీ శరీరమనే కార్యములను యేసుక్రీస్తు శిలువ మరణములో ఉన్న ఆయన మేకుల ద్వారా మనలో ఉన్న ఆ శరీర కార్యములన్నిటినీ కూడా ఆ పత్రములను శిలువ మేకులతో దిగ్గొట్టి మనలోంచి తీసివేసుకున్నట్లయితే మనము ఏమై ఉంటాము అంటే క్రీస్తు బిడ్డలమై ఉంటాము. ప్రియమైన బిడ్డలారా,
ఇక్కడ చూసినట్లయితే ప్రతి మనిషి యొక్క జీవితము అనగా అనేక రీతులుగా క్రీస్తు ప్రభువు యొక్క నీతి మార్గములు వ్యతిరేకముగా పాపముతో నిండి ఉన్నది అంటూ ఉంటుంది. ఆ పాపములన్నిటినీ పరిహరించడానికి కల్వరి శిలువలో ప్రభు ప్రాణము పెట్టి ఉన్నారు. ప్రేమకు వెళ్ళారా? సాధారణముగా మనుషులనున్న పాపి భరితమైన దుర్మార్గాలు పరిశుద్ధ గ్రంథములు చెప్పబడి ఉన్నాయి. ప్రేమకు వెళ్ళారా? పాపభరితమైన దుర్గాలు పరిశుద్ధ గ్రంథములు చెప్పబడి ఉన్నవి. అయితే మొదటి మాటగా మనం చూసుకున్నట్లయితే ఆ దుర్గణాలు దగ్గరగా 15 దుర్గణాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు మనం చూసినట్లయితే మనలో అనగా మన యొక్క శరీరములో ఉన్న మన శరీరములు ఉన్నవన్నీ కూడా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఏంటి అనంటే ఒకటి జారత్వము. ఏమైనా తినకూడలేరా? ఒకటి జారత్వము, రెండోది అపవిత్రత, మూడోది కామకత్వము, నాలుగోది విగ్రహారాధన, ఐదోది వ్యభిచారము, ఆరోది ద్వేషములు, ఏడోది కలహము, ఎనిమిదోది మత్సరము, తొమ్మిదోది క్రోధములు, 10ది కక్షలు, 11ది భేదములు, 12వది విమర్శములను, 13వది అసూయ, 14వది మద్దతులను, 15వది అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ 15 విషయాలు ప్రియమైన దేవునికి బిడ్డలారా, నీలోంచి ఎప్పుడైతే తీసివేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే వీటిలోంచి తీసివేసుకుంటావో, ఈ చెప్పిన 15 విషయాల ప్రకారము చేసినట్లయితే రాజ్యమును స్వతంత్రించుకునేవని మీతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ రాజ్యము అనంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందరమని మీతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. నిజమే రోజుల్లో చంటి పిల్లలు ఉదాహరణగా మనం చెప్పుకుంటే, చంటి పిల్లలు ఉదయం లేచిన కానించి ఏదో ఒక ఆటపాటలు ఆడుతూనే ఉంటారు. ఏదో ఒక విధంగా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. ఆ చంటి పిల్లలు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు దండిస్తారు, లేదంటే ఏదో ఒక ఏనపలు తీసుకునో లేదంటే ఒక బెత్తం తీసుకునో వాళ్ళు కొట్టి వాళ్ళు సరిదిద్దుతారు. అవి మంచిది కాదు, అవి మంచి పద్ధతులు కాదు అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు వింటారు. కానీ ఎక్కడ చూసినప్పటికీ పెద్దవారే ఏం చేస్తారు తెలుసా? అల్లరితో కూడిన ఆటపాటలు. ఉదాహరణగా చెప్పుకుంటే ఈ అల్లరితో కూడిన ఆటపాటలు మనం జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవులు లేకపోతే లోకంలో ఉన్నవారు రెండు గుంపులు మనం చూస్తాం. లోకంలో ఉన్నవారిని ఒక గుంపు చూస్తాము, దేవుళ్ళు ఉన్న గుంపుని మనము చూస్తాం. ఈ రెండు గుంపులు కూడా కనీసం ఏ యొక్క మన గ్రామంలో కావచ్చు, వేరొక గ్రామంలో కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నా బంధువులనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెళ్లి కొడుకుని చేస్తున్నారు లేదంటే పెళ్లి కూతురు చేస్తున్నారు అని పిలిచినప్పుడు వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ యొక్క కార్యక్రమంలో పొందుకుంటారు. వీళ్ళేమో పశువు రథమని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో పశువు వద్దు ఏమవద్దు మామూలుగానే జరిపిద్దామని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఈ సందర్భము అటు ఇటు మారిన తర్వాత ఏదో ఒక సందర్భాన్ని వెళ్ళిన తర్వాత మారతల్లి ఎవరో ఒకరికి ఉత్సాహం వచ్చి కొంత పసుపు నీటిలో జల్లి కలిపి కొంచెం చిమ్మేటప్పటికి ఈవిడికి ఉత్సాహం వస్తుంది, ఈవిడ పూసుకుంటది, అంటే ఇద్దరు వేరే వేరేగా ఉన్నారు. కానీ ఒకే సందర్భంలోకి వెళ్ళినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా ఒకటైపోతూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, అక్కడికి వేరే వేరేగా ఉన్నప్పటికీ కూడా ఒకే సమాజంలోకి వెళ్ళేటప్పటికీ వీళ్ళిద్దరూ ఒకటైపోతూ ఉన్నారు. అది దేవుని పాటలు పాడవలసింది, దేవుణ్ణి మహిమపరచవలసింది. వాళ్ళు ఎవరిని మహిమపరుస్తున్నారు అంటే లోకనాథుణ్ణి వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నాడు. లోకమున్న ప్రజల వైపుకు తిరిగి లోక ఆచారాలను ఆచరించి ఏం చేస్తున్నావు తెలుసా, దేవుణ్ణి యొద్ద నుండి మేలు పొందుకున్నానని చెప్పుకుంటూ కూడా నువ్వేం చేస్తున్నావు తెలుసా, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నీలో ఉన్న కోరికల్ని ఆ రోజు బయటికి తీస్తూ ఉన్నావు, ఎలా కాలంలో ఆడుతూ ఉన్నావు, పశువుని జిమ్ముతూ ఉన్నావు, పశువు మొక్కనికి రాస్తావు, పశువు జిమ్ముతావు, ముగ్గు జిమ్ముతావు, వాళ్ళని అల్లరి చేస్తావు, వాళ్ళని పరుగులు తీస్తావు. ఆ సందర్భంలో నోటికి ఏమొస్తాయో ఆ నోటికి వచ్చిన ప్రతి పాటలు పాడేస్తావు, ఉత్సాహం వచ్చేస్తుంది. అల్లరితో కూడిన పాటలు. నిజమే ప్రియమైన బిడ్డలారా, ఈ రోజులు ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క దేవుని పాటలు పాడతారు, రెండో పక్క సినిమా పాటలు కూడా పాడే వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమన్నాడు, నీ స్వరములను ఎత్తి నన్ను ఆరాధించండి అని చెప్పినప్పుడు కొన్ని రోజులు ఆరాధిస్తావు. ఏదన్నా బయట నుంచి ఏదైనా చిన్న మ్యూజిక్ వచ్చేటప్పటికి ఆ మ్యూజిక్లు ఉన్న పాటలు కూడా మనము పాడుతూ ఉంటాం. కానీ అటు ఉంటున్నాము ఎటు ఉంటున్నాము దాన్ని బట్టి ఏమన్నా తెలుసా, ఇవన్నీ చేస్తే దేవుని రాజ్యంలో స్వతంత్రుడు కావు. ఇవన్నీ కూడా నీవు తీసివేసుకున్నట్లయితే నీ శరీర కార్యములు స్పష్టమైనవన్నీ కూడా ఈ 15 విషయాలు కూడా నువ్వు తీసివేసుకుని నువ్వు నిలబడినట్లయితే, నువ్వు సాగినట్లయితే, నువ్వు నడిచినట్లయితే నువ్వేమవుతావు తెలుసా, దేవుని రాజ్యమును నువ్వు స్వతంత్రించుకుంటావని నీతో చెప్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనలోంచి తీసివేసుకోవాలి. ఇవన్నీ మనలోంచి తీసివేసుకున్న తర్వాత మనలోనికి ఏమి రావాలి అని అంటే దేవుడు కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఏంటి అనంటే ఈ అపవిత్రమైనవి, ఈ శరీరమైనవి ఇవన్నీ కూడా మనలోంచి తీసివేసుకుని అవి దూరపరిచినట్లయితే మరి యొక్క దేవునికి సంబంధించిన విషయాలు మనము మన హృదయంలో పెట్టుకోవాలి. ప్రేమంతరికి పెట్టారా అవి ఏంటి అనంటే సంతోషము,
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమును మనలో నింపుకోవాలి. అది ఏంటి అంటే ఆత్మ ఫలములు. ప్రేమను తెలియపెట్టారా? ఈ ఆత్మ ఫలములు దగ్గరికి మనం చూసినట్లయితే ఒకటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, నాలుగవది దీర్ఘశాంతము, ఐదవది దయాలత్వము, ఆరవది మంచితనము, ఏడవది విశ్వాసము, ఎనిమిదవది సాత్వికము, తొమ్మిదవది ఆశా నిగ్రహము. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ 9 కూడా నీ హృదయంలో భద్రపరచుకుంటే మన దేవుడు ప్రేమ కలిగినవాడు, మన దేవుడు సంతోషించేవాడు, మన దేవుడు సమాధానపరిచేవాడు, మన దేవుడు మనకి దీర్ఘశాంతం ఇచ్చేవాడు, మన దేవుడు మనకి దయ్యనిచ్చేవాడు, మన దేవుడు మంచితనాన్ని మనకు పంచేవాడు, విశ్వాసమైన మార్గంలో మనం నడిపించేవాడు. భావములు అవేకములు వచ్చేను. దగ్గరగా ప్రేమను తెలిపిపెట్టారా? ఈ యొక్క 13 విషయాలు నీలో ఉండకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి మనుష్యుడు లోపముల నుండి బయలువెళ్ళినది మనుష్యుడిని అపవిత్రపరిచేవి నీవే. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనుషుడు లోపల నుండి బయటకు వచ్చిన ప్రతిది కూడా ఇవన్నీ కూడా మనుషుడిని అపవిత్రపరిచేవే. ఈ శబ్దమన్నీ కూడా లోపల నుండివే బయలుకు వెళ్ళిన మనుషుడిని అపవిత్రపరుచునని ఆయన చెబుతూ ఉన్నాడు. మనుషులని అపవిత్రపరిచేవి ఇవే. అయితే మరి ఒక మాట మనం చూస్తూ ఉంటున్నారా? మరి ఒక మాట మనం చూసినట్లయితే మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే మరి ఇక్కడ మరికొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. ఏంటో తెలుసా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనాల్లో దేవుని రాజ్యమునకు వారసులు కాని వారి విషయములు మనం చూసినట్లయితే 10 విషయాలు ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నాయి. 10 విషయాలు మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరడని మీకు తెలియదా అని చెబుతూ మోసపోకండి అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజుని ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, చంటి బిడ్డలు మొదలుకొని దాపులున్న ప్రతి ఒక్కరు కూడా మోసపోతూనే ఉంటున్నారు. ప్రియమైన అనుకుంటున్నారు. ప్రతిది కూడా మోసపోతూనే ఉన్నాం. ఎవరన్నా చెప్తే ఆ చెప్పిన దాన్ని బట్టి మనము వేలాడుతూ ఉన్నాం. అది మంచిదో చెడ్డదో మనం వినలేకపోతూ ఉన్నాం. ఎవరో వచ్చి అక్కడికి రండి, ఇక్కడికి రండి అని చెప్పడం. కానీ ప్రేమను దేవుని బిడ్డలారా, అది మంచిది కాదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు మంచిది కాదు అంటే మోసపోకండి అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఈ రోజుల్లో మన యొక్కకు అనేక మంది ప్రజలు మనల్ని మోసగించడానికి మన మధ్యకు వస్తూ ఉన్నారు. వాక్యములో మోసగించడము, ఆరాధనలో మోసగించడము, ప్రార్థనలో మోసగించడము, దేవుళ్ళొచ్చి మోసగించి వాడు తప్పుడుగా పట్టించడము. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ విధంగా ఉన్నా పర్లేదు, మీరు ఎక్కడికి వచ్చినా పర్లేదు, ఎక్కడ మాట్లాడినా పర్లేదు, ఎక్కడ పడుకున్నా పర్లేదు, ఎక్కడ పరుగులు చేసినా పర్లేదు, కానీ మా మందిరానికి వచ్చేయండి, మా మందిరంలోకి వచ్చేసి కానుకలు వేసి వెళ్ళిపోండి, దేవుడికి వాక్యం వచ్చిన అవసరం లేదు. తెల్లారిన తర్వాత భార్య భర్తలు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, నరుక్కోవచ్చు, చంపుకోవచ్చు, ఏం చేసుకున్నా పర్వాలేదు, ఆదివారం మాత్రం మా మందిరానికి వచ్చేయండి,
శనివారం మాత్రం మా మందిరానికి వచ్చేయండి, శుక్రవారం మాత్రం మా మందిరానికి వచ్చేయండి. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, తాగేసినా పర్వాలేదు, దొల్లేసినా పర్వాలేదు, కొట్టేసుకున్నా పర్వాలేదు, నరికేసుకున్నా పర్వాలేదు, ఏం చేసేసుకున్నా పర్వాలేదు. మీరు ఏదో నామకార్థంగా ఏదో ప్రభువుని నమ్ముకున్నానని ఏదో చెయ్యండి. ఏదో మా తాతల నాటి నుంచి ఉన్నది కదా, మా తాత సంఘము, మా భర్తాత సంఘము, మా అమ్మ సంఘము, మా బాబు సంఘం అని చెప్పుకుంటూ ఈ రోజు ఏమైపోతున్నామంటే క్రైస్తవులు తాగుతున్నాం, క్రైస్తవులు చుట్టూ కాలుతున్నాం, క్రైస్తవులు తిరుగుతున్నాం, క్రైస్తవులు పరుగులు చేస్తున్నాం, క్రైస్తవులు సినిమాలు చూస్తున్నాం, క్రైస్తవులు మనం చెప్పుకొని వేషధారంతో మాట్లాడుతూ ఉన్నాం. అన్ని మనమే చేస్తూ ఉన్నాం. మనల్ని చూసి అనేక మంది మారవలసిన మారు మనమే ఏం చేస్తున్నాం తెలుసా? మోసకపోతూ ఉన్నాం. చావుకు చెప్పిన మాట మన మీద ఎక్కలేదు. ఏ అమ్మాయి ఏంటి పరిస్థితి ఏంటంటే బాప్టిజం తీసుకున్నానండి అయ్యారు, బాప్టిజం తీసుకున్నాను, పనులు చెయ్యం లాగేస్తున్నాయి, నన్ను ఏం చేయమంటావు? బాప్టిజం తీసుకున్నానండి అయ్యారు, మనశ్శాంతి లేదు నాకు. ఓ పక్కన నా భార్య, ఓ పక్కన నా పిల్లలు, ఓ పక్కన నా భర్త, ఓ పక్కన సంఘం, ఓ పక్కన నా స్నేహితులు, ఏం చేయమంటావు? మనశ్శాంతి లేదు. బాబులోకి వెళ్ళాను, కాయ తెచ్చుకున్నాను, తాగాను, సంతోషంగా పడుకున్నాను అని చెప్పుకుంటున్నావు. కానీ తెల్లారినప్పటికీ నీకు నీ జీవితం ఏంటో, నీ స్థితి ఏంటో, నీ నడవడికి ఏంటో, నీ బ్రతుకేంటో ఇక్కడ కోసమే నువ్వు పాకులాడుతున్నావే. గాని పరలోక రాజ్యంలో ఒక పట్టణం ఉంది, అది శాశ్వతమైన పట్టణం అని. ఆ శాశ్వతమైన పట్టణంలో ఇటువంటి వారు ఉండరని లేఖనాలు ఇక్కడ ఖచ్చితంగా మనకి తెలియపరుస్తున్నాయి. ఎవరు తెలిసి వీళ్ళు? ఎవరు తెలుసా? ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. జారులైనను, ఒకటి జారులైనను, రెండోది విగ్రహారాధకులైనను, మూడోది వ్యభిచారులైనను, మరొక మాట ఆడంగితనములైన వారినైనను, పురుష సంభోగులైన వారినైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోసుకున్న వారినైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరు. ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ నా మాటలు కాదండి, మోసపోవద్దని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా తాగుతూ ఉంటే, అయ్యా నువ్వు తాగేది మంచిది కాదు, నీ జీవితం పాడైపోద్ది, నీ బ్రతుకు నాశనం అయిపోద్ది, నీ కుటుంబం పాడైపోద్ది, నీ బిడ్డలు పాడైపోతారు. నువ్వు కష్టపడ్డ కష్టార్థమంతా నువ్వు తాగేస్తే ఇది ఎలాగయ్యా, ఇది మంచిది కాదు, దేవునికి అంగీకారం కాదని నువ్వు చెప్పాలి. అది నువ్వు లేదు, నీకు నువ్వు లేదు. అనేక మంది చేతులు చేసేసుకున్న వాటిల కొరకు వాళ్ళు సాగర పడుతూ ఉన్నారు. అది మంచిది కాదు అని నువ్వు చెప్పలేకపోతున్నావు. ఈ రోజు ఎవరైనా శరీరాలు పాడు చేసుకుంటే భలే పాడు చేసుకున్నాళ్ళే, భలే పాడు చేసుకుందాలని నవ్వుకుంటున్నామే గాని అది మంచి పద్ధతి కాదు బాబు, అది మంచి పద్ధతి కాదమ్మా. నీ శరీరం పాడైపోతే మళ్ళీ తిరిగి రాదు, నీ జీవితం పాడైపోతే మళ్ళీ తిరిగి రాదు. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు, నీ హృదయాన్ని మార్చుకుని దేవుడి వైపు నడిపించు, నడుము అని మనం చెప్పాలి. అదే లేదు. ఇక్కడ మరి ఒక మాట చూసినట్లయితే ఆడంగితనము, ఆడదానిలాగా మాట్లాడుతూ ఉంటారు. వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు. ఆ స్త్రీనేమో దుర్భాషలు మాట్లాడతాడు, ఈయనేమో ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతాడు, ఆడదానిలాగా మాట్లాడుతూ ఉంటాడు. లెగిసినకి ఆడ నుంచి పడుకునేంత వరకు కూడా ఆడదా మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. బిడ్డలారా, ప్రవర్తన కోసం దోచుకున్నవారు దేవుని రాజ్యానికి వారసులు కాదు, వారసులు కాదని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి 10 విషయాలు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి యొక్క మాటలు మనం చూసినట్లయితే ఆయన మరి యొక్క మాటలు మనకి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మీరు తెలుసుకోవట్లేదా
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో వీరు కూడా అటువంటి వారే అన్నట్లుగా మనకి దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాదన్నట్లుగా మనము తెలుసుకోవాలి. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనములో మనం చూసినట్లయితే పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణము అని మీరు తెలుసుకోవాలి. పిరికివారు దేవుని స్వతంత్రులు కాదు, అవిశ్వాసులు దేవునికి స్వతంత్రులు కాదు, అసహాయులు దేవునికి స్వతంత్రులు కాదు, నరహంతకులు దేవుని యొక్క స్వతంత్రులు కాదు, వ్యభిచారులు దేవునికి స్వతంత్రులు కాదు, మాంత్రికులు దేవుని స్వతంత్రులు కాదు, విగ్రహారాధకులు దేవుని స్వతంత్రులు కాదు, అబద్ధకులందరూ కూడా దేవుని స్వతంత్రులు కాదు. వీళ్ళందరూ కూడా అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందులు పొందుకుంటారని చెప్తూ, ఇది ఏమిటి అనంటే రెండవ మరణము. శరీరములో ఉన్నప్పుడు ఇవన్నీ మనసులో ఉంటాయి, కానీ వీటిని మనం తీసుకోము. కానీ ఇవన్నీ కూడా తీసివేసుకుంటే ఈ రెండో మరణంలోనికి మనము వెళ్ళము. రెండో మరణాన్ని తప్పించుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా దగ్గరగా ఇవన్నీ కూడా ఈ 8 లక్షణాలు కూడా మనలోంచి తీసివేసుకోవాలి. 8 లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 8 లక్షణాలు నీలోంచి తీసివేసుకుంటే రెండో మరణము నుండి నువ్వు తప్పింపబడతావని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, రెండో మరణం తప్పింపబడాలి అంటే, రెండో మరణాన్ని మనం తప్పింపబడాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి అంటే అవన్నీ కూడా మనము తీసివేసుకుని ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉండాలని మీకు నిశ్చయముగా నేను చెప్తూ ఉన్నాను. లాస్ట్ మాటలు మనం చూసుకుని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దగ్గరగా 21 అంశములు మనకు కనబడుతూ ఉన్నాయి. 21 అంశములు మనకి కనబడుతూ ఉన్నాయి. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 29వ వచనము, రోమపత్రిక 1వ అధ్యాయం 29వ వచనము 32వ వచనము వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభు చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరముతో వాటితో నిండిన వారై కొండిగాడులను, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, విక్కములాడువారును, చెడ్డ వాటిని కల్పించేవారును, తండ్రులతో తల్లిదండ్రులను, అవివేకులను, మాట తప్పని వారును, అనురాగరహితులను, నిర్గములై ఉన్నవి. ఎట్టి కార్యములను అభ్యాసించేవారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇటువంటి ఆటల్లో ఉండే సమ్మతిస్తూ ఉన్నారంట. ఇటువంటి ఆటల్లో ఉండే సమ్మతిస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టము కాదు. ప్రేమను తెలుసుకుంటున్నారా? చూడండి, మరొక విషయం చూడండి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులు అవశ్యమైనదని చేసు తమ తప్పిదములను తగిన ప్రతి ఫలములను పొందుతూ ఒకరి ఎడల ఒకరు కామకర్తులై ఉండరు.
అయితే ప్రేమను తెలుపుకుంటున్నారా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యక నొల్లకపోయేది కనుక చెయ్యరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అన్న విషయం చూడండి. నిజమే. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఉదాహరణగా చూసుకుంటే పురుషులు తన భార్యలతో సంతోషంగా జీవించాలి, లేక స్త్రీలు పురుషులతో సంతోషంగా తన భర్తలతో సహజీవాన్ని సాగించాలి. ఈ రోజు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎక్కడో ఇద్దరు స్త్రీలు స్నేహం కలిగి వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉన్నంత సహవాసము పెరిగి వాళ్ళు విడిపోయకుండా ఉండడం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ స్త్రీలు ఇద్దరు కూడా విడిపోకుండా ఉండడం కొరకు వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు దూరంగా ఉంటే కలుసుకోవడానికి, అలా ఒకటిగా ఉండటానికి వేరు పడిపోతామేమన్న భయముతో వాళ్ళ వివాహాలు పురుషులతో చేసుకోవాల్సిన వివాహాలు స్త్రీ వివాహం చేసుకుంటూ ఉన్నారు. అది జరుగుతున్న స్త్రీలను చేసుకుంటున్నారు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. స్త్రీ వివాహం చేసుకుంటే వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. అలాగే పురుషులు వివాహం చేసుకుంటున్నారు. ఈ రోజుని పురుషులు వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు వివాహాలు చేసుకోవటమే కాదు, అవశ్యమైనవి కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు పురుషులు పాపం చేస్తూ ఉన్నారు, స్త్రీలు పాపం చేస్తూ ఉన్నారు. భార్య భర్తలుగా కలవవలసిన మారు ఇక్కడ స్త్రీ పాపం చేస్తుంది, పురుషుడు పాపం చేస్తూ ఉన్నారు. ఈ నా మాటలు కాదండి ప్రేమను తెలుపుకుంటున్నారా, ఇది దేవుళ్ళలో ఉన్న మాటలే గాని ఈ నా మాటలు కాదు. దగ్గరగా ప్రేమను తెలుపుకుంటున్నారా, మొత్తము మనము పరిశీలించినట్లయితే 15 విషయాలు చూసాం, 13 విషయాలు చూసాం, 10 విషయాలు చూసాం, 8 విషయాలు చూసాం, 21 విషయాలు చూసాం. మొత్తము ఈ దుర్గములన్నీ కూడా ఈ మనుషుల్లో పనికిరాని దగ్గరగా మరి కౌంటింగ్ చేస్తే 67 విషయాలు మనుషుడిలో నుండి బయటికి వెళ్ళిపోతే అది పవిత్రగా మార్చబడతాడు. ఈ 67 విషయాలు నీలో ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో వారసుడు కాదు కానీ రెండో మరణంలోనూ ఉంటావు. రెండో మరణాన్ని నువ్వు తప్పింపబడాలి అంటే నీలో ఉన్న 67 గుణాలని బయటికి తీసివేస్తే నువ్వు ధన్యురాలవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు నా మాటలు కాదు, దేవుని యొక్క లేఖనముల నుండి మీకు నేను చూపించాను. అది నిజమో అబద్ధమో అది మీరే పరిశీలించుకొని, అది శాస్త్రమైనదో లేదంటే అది అపవిత్రమైనదో మీరే గ్రహించుకొని ఇలా జీవించాలని అనుకుంటే రెండో మరణము తప్పదు. ఈ రెండో మరణాన్ని తప్పింపబడాలి అనంటే ఈ 67 విషయాలు నీలోంచి తీసివేసుకుంటే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు. ప్రభుని యేసుక్రీస్తు తండ్రి యొక్క సింహాసనానికి ఎలాగైతే వారసుడై ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు కూడా అలాగే వారసుడిగా ఉంటావని చెప్పుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.